ఓకే. సో భుజంగరావు గారు, మరి కోర్టు ఇంతకుముందు ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని వినలేదా? తీర్పు ఆ విధంగా ఎట్లా వచ్చింది? ఉపాధ్యాయ సంఘాలు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా వాదించలేదా ఆల్రెడీ సర్వీస్ లో జాయిన్ అయిన వాళ్ళ జోలికి రావద్దని? ఇప్పుడు ఎట్లా ఉందంటే, ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఏమో సుప్రీంకోర్టు పరిధిలో ఇది ఉంది కాబట్టి చట్ట సవరణ చేయని స్థితిలో ఉన్నట్టుగా కనబడట్లేదు. అయితే ఎన్సిటిఈ సుప్రీంకోర్టును ప్రామాణికంగా తీసుకొని దానికి ముందు 2017లో పార్లమెంటులో ఒక తీర్మానం చేశారు కాబట్టి ఇప్పుడు మేమేం చేయగలుగుతాం అనే విధంగా ఒకరి మీద ఒకరు నెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం మన అనుభవంలో చాలా హైకోర్టులు, అత్యున్నత న్యాయస్థానం, దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సహితం తుంగలో తొక్కి అనేక రకాలైనటువంటి పరిపాలనలో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైనా ఒక చట్టం చేసినా సుప్రీంకోర్టు తర్వాత మాట్లాడదాం సార్. పరిపాలకులుగా చట్టసభల్లో ఇటు రాష్ట్రం కానీ అటు దేశం కానీ చట్టసభలో చట్టం ఒక బిల్లు చేసేటప్పుడు, ఒక బిల్ పాస్ చేసేటప్పుడు, చట్టంగా రూపొందించేటప్పుడు దేశ రాష్ట్ర సమకాలీన పరిస్థితులకు పరిగణలోకి తీసుకొని ఏది అనుకూలంగా ఉంటుంది, ఏది ఆశించిన ప్రయోజనాలను ఇవ్వగలుగుతుంది, ఏ చట్టం ప్రతిబంధకంగా మారుతుంది, లేని తలనొప్పులను తెచ్చిపెడుతుందని అంచనా ఇటు రాష్ట్రం అటు కేంద్రానికి లేదా లేకుండానా? ఇప్పటికీ లేదా అనేది నా సూటి ప్రశ్న. రెండవది, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్గా కనబడుతుంది కళ్ళ ముందు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. తెచ్చింది యూపీఎస్, అమలు చేసింది ఎన్డీఏనా, యూపీఏనా, ఎన్డీఏనా, యూపీని ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలు మంచిగా మెడలో వేసుకొని పెన్షనే ఉద్యోగ భద్రత, జీవన భద్రత లేకుండా ఆగం చేసి బతుకులను ఛిద్రం చేస్తున్న పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, వీళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయినామో, మంత్రులను కలిసామో, ప్రయత్నం చేస్తున్నామో అంటున్నారు. సంతోషం, మా వల్ల ఎఫర్ట్స్ నేను తప్పుపట్టట్లేదు. కానీ అదే కేంద్ర ప్రభుత్వం కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏం చేసిందంటే, ముందట సి తీసి యూ పెట్టింది, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని తీసుకొచ్చింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ నథింగ్ బట్ ఇన్ అదర్ వే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో చేతిలో ఉండి చెయ్యగలిగి ఆందోళన లేకుండా ఒక ఫ్రీ అట్మాస్ఫియర్ లో ఉపాధ్యాయులను మానసిక అశాంతికి గురి చేయకుండా ఉంచాలి అని అనుకుంటే సాధ్యపడుతుంది. రెండవది, ఉపాధ్యాయుని యొక్క బోధన నైపుణ్యాలను, బోధనా పద్ధతులను, అప్డేట్ టెక్నిక్స్ ని ఎన్రిచ్మెంట్ చేసుకోవడానికి, అంటే ఒక టీచరు బోధనా నైపుణ్యాన్ని అంచనా వేయడానికి ఇది పనికొచ్చేటువంటి దిగా కనబడతా ఉంది. అంటే టీచర్ యొక్క టీచింగ్ ను అసెస్మెంట్ చేసే దాంట్లో అత్యంత దుర్మార్గంగా తీసుకొచ్చి ఒక కంపల్సరీ కింద పెట్టి ఇది నువ్వు పాస్ కావాల్సిందే, లేదంటే ఇట్లుంటది, నువ్వు కంపల్సరీ పాస్ కావాల్సిందే అనేటువంటిది పెడితే, మాకు ఉద్యోగం లోపల ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికి కూడా అది అటు కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, టీడీపీ ప్రభుత్వం ఉన్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా, ఇవాళ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళోసారి వచ్చినా పరిస్థితులు ఏం బాగుపడలేదు. అరకొర వసతులే ఉన్నాయి. 10 సంవత్సరాలకు ఎన్రోల్మెంట్ తగ్గింది, 2 సంవత్సరాలకు ఎన్రోల్మెంట్ పోతున్నది. ఆశించినటువంటి స్థితిలో ప్రభుత్వ పాఠశాలలు లేవు. మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్, గురుకులాలు, ఇన్ని పాఠశాలలు ఉండగా ఇవన్నీ పనికిరావని ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మండలానికి 25 ఎకరాలు 200 కోట్లతో కడతానని శ్రీకారం చుట్టడం మరో హాస్యాస్పదమైన చర్య. నేనేమంటున్నా, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలంటే ప్రభుత్వ బడులను, భౌతిక వసతులను మేలు చేసి ఉపాధ్యాయులకు బోధనా నైపుణ్యాలు, బోధనా పద్ధతులు మెరుగుపరిచే విధంగా ఎన్రిచ్మెంట్ క్వాలిటీ ప్రోగ్రామ్స్ ను పెట్టి పర్యవేక్షక వ్యవస్థలో ఉన్నటువంటి ఉప విద్యాశాఖాధికారులను, ఎంఈఓలను, వ్యవస్థను పదోన్నతుల ద్వారా తీసుకొచ్చి సర్వీసులు సమస్య పరిష్కరించి క్వాలిటీ నైపుణ్యాలు, పిల్లలకు నాణ్యమైన విద్య అట్లా దొరికే అవకాశం ఉంటది. సరే, చట్టంలో ఉంది, బిల్లు పాస్ అయింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మనం ఏం చేయలేము, మంత్రుల దగ్గరికి పోతున్నాం, రిప్రజెంటేషన్ చేస్తున్నాం, సంఘాలు చేసిన రిప్రజెంటేషన్ ఎవరు పట్టించుకోవట్లేదు, ఎన్సిటి అసలే కాదంటుంది అనేటువంటి దాంట్లో ఒక కంపల్షన్ లో మనం కూడా సంఘ నాయకులుగా రావద్దు అనేటువంటిది నా అప్పీల్ మా మిత్రులకు. ప్రయత్నం చెయ్యాలి ఖచ్చితంగా. రాజ్యాంగ సవరణే ఇన్నిసార్లు సవరించబడ్డ తర్వాత చట్టము ప్రతిబంధకంగా, ఇబ్బందిగా మారుతున్న క్రమంలో
చట్టాన్ని సవరించే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఆ విధమైనటువంటి ఒత్తిడి సంఘాల నాయకులుగా మనమే బాధ్యులము, మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇటు సిపిఎస్ ప్రతిబంధకం అవుతుంది, రోజు రోజు దినదినంగా ఉంటుంది. ఏది ఫేస్ రికగ్నేషన్ అని చెప్పి ఇప్పుడు ఒకటి పెట్టిండ్రు, ప్రభుత్వ బళ్ళలో సస్తున్నారు. అంటే ప్రభుత్వ బడిలోకి వచ్చిన టీచర్ బళ్ళ లేకపోతే పారిపోతాడా? ఏ రకమైన అడుగు అడుగున ఉపాధ్యాయుని వృత్తి దొంగలుగా, వృత్తి చోరులుగా, పిల్లలకు అన్యాయం చేస్తున్న వారిగా చిత్రీకరించేటువంటి చర్యలకు ముందుకు వస్తా ఉన్నాయి. ఇవాళ క్వాలిఫైడ్ అయినటువంటి నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు ఇద్దాం, డిఎస్సి పెడదాం, మెగా డిఎస్సి 20,000 పోస్టులు ఫిల్అప్ చేద్దామని లేదు. ఇప్పుడు మీకు చెప్తా ఉన్నా, మీ జీ న్యూస్ తెలుగు ద్వారా మా వాళ్ళని అందరినీ అలర్ట్ చేస్తా ఉన్నా. ప్రభుత్వ పాఠశాలల హేతుబద్ధీకరణకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. వేలాది పోస్టులు రద్దు కాబోతా ఉన్నాయి. ఒక్క ప్రైమరీ స్కూల్లోనే ఇప్పుడు మరి హేతుబద్ధీకరణ చేస్తే ప్రాబ్లం ఏంటి? హేతుబద్ధీకరణ చేసి ఇప్పుడు ఇన్ని స్కూల్స్ బదులు మండలానికి ఒక 4 స్కూల్స్ పెట్టి వెహికల్ ప్రొవిజన్ ఇచ్చి ట్రాన్స్పోర్ట్ కూడా తీసుకుంటే బాగుంటది కదా. ఇప్పుడు స్ట్రెంత్ తక్కువ ఉంది, టీచర్స్ ఎక్కువ ఉన్న స్కూల్స్ ఉన్నాయి, మంచి స్కూల్స్ అన్ని చోట. ఇప్పుడు నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నేను సపోర్ట్ చేయట్లే, ఎందుకంటే ఒక్కో స్కూల్ కు 200 కోట్లు 100 కోట్లు పెడితే జిల్లా మొత్తం మంచి, అన్ని స్కూల్స్ మంచి అవుతాయి, 100 స్కూల్స్ బాగా చేయొచ్చు. కానీ మండలానికి ఒక 4 స్కూల్ మంచి స్ట్రెంత్, ఒక్కో స్కూల్లో 500 స్ట్రెంత్ ఉండే విధంగా మంచి స్కూల్స్ తయారు చేసి మండలానికి ఒక 4-5 ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడుకోవచ్చు కదా. మళ్ళీ హేతుబద్ధీకరణ వద్దు అంటే హై స్కూల్స్, అట్లీస్ట్ హై స్కూల్స్ మండలానికి ఒక 4-5 పెట్టి ప్రభుత్వమే వాళ్ళకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ పెట్టి, ప్రభుత్వ స్కూల్ ఇప్పుడు ప్రైవేట్ బస్సులు ఎట్లా ప్రభుత్వం పెట్టి చేస్తే తప్పే ఉంది సార్. నేనేమంటున్నా సార్, విద్యార్థులకు ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండాలి, నాణ్యమైన విద్య ఉండాలి, అందరికీ విద్య, సమాన విద్య, సమాన అవకాశాలతో ఉండాలని అలహాబాద్ హైకోర్టు ఎప్పుడో తీర్పిచ్చింది. సమాన విద్య అంటే కామన్ స్కూల్ సిస్టమ్ అనేటువంటిది వచ్చి ఉంటే ఇవాళ ఇన్ని రకాల పాఠశాలలు వచ్చే అవకాశం ఉండదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులే గురుకులానికి పోతారు, మోడల్ స్కూల్కి పోతారు, కాన్సెప్ట్ స్కూల్కి పోతారు, బయటికి పోతారు, ఇంకొక దగ్గరికి పోతారు. ఒకే స్కూల్ ఒకే సిస్టమ్ ఉంటే సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అనేటువంటిది నా ప్రశ్న. 2, ఒక్క పిల్లవాడు ఉన్నా కూడా ఆ పిల్లవాడికి సరి అయిన విద్యను అందించాలనేది భారత రాజ్యాంగ రీత్యా హక్కు. బట్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా సార్, ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. 282 పాఠశాలను హైదరాబాద్ లో 2007లో నిర్దాక్షిణ్యంగా అప్పుడున్న జిల్లా కలెక్టర్ నవీన్ మిట్టల్ గారు, ద దెన్ సీఎం రాజశేఖర్ రెడ్డి గారు 1001 ఒక ప్రొసీడింగ్స్ తో 282 స్కూల్స్ ని సమాధి చేస్తే, పిల్లలు లేరని, ఒకే పాఠశాల ఉన్నాయని, దగ్గర ఉన్నారని అనేక రకాల కారణాలు చెప్తే హైకోర్టులో ఆ రోజు పిల్లేసి అన్ని సంఘాలతోని గవర్నమెంట్ స్కూల్స్ ప్రొటెక్షన్ కమిటీ ఫామ్ చేసి 6 నెలలు పోరాటం చేస్తే, పోరాటాల ఫలితంగా మా మీద క్రిమినల్ కేసులనే, జైలుకు పోయినాం, బయటకు వచ్చిన అనేక రకాల శ్రమ తర్వాత తిరిగి 186 పాఠశాలను హైదరాబాద్ లో సక్సెస్ఫుల్ గా సంఘాల నాయకులుగా రీలొకేట్ చేయించుకోగలిగాం. అందులో వాస్తవం పిల్లలు లేరు అనేది 20% ఉంటే 80% కల్పితమైనటువంటి డేటాని తయారు చేశారు. ఇవాళ నేనేమంటా ఉన్నా, ఇవాళ ఒకే ఒక ఓవర్ నైట్ గా పిల్లలు లేకుండా కాలేదు. ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని ప్రభుత్వాలు మారితే పిల్లలు తగ్గుతా ఉంటే తీసుకున్న చర్యలు ఏందని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు నిలదీసి అడిగితే సమాధానం లేని పరిస్థితి. ఇప్పటికి కూడా ఉన్న పిల్లల్ని కాపాడుకోవాలి, ఎన్రోల్మెంట్ తగ్గకుండా ఉండాలి, డ్రాప్ అవుట్స్ కాకుండా ఉండాలి, చైల్డ్ లేబర్ రేట్ తగ్గాలి. ఇవన్నీ చేయాలి అంటే ఉన్నటువంటి పాఠశాలను పరిపుష్టంగా చేసుకొని భౌతిక వసతులను మెరుగుపరిచి ఉదయం అల్పాహారం ఇచ్చి, సాయంత్రం స్నాక్స్ ఇచ్చి, మధ్యాహ్న భోజనం క్వాలిటీతో ఉన్న భోజనం పెట్టి ఆ రకంగా కాపాడుకోవాలి. అది కానీ ప్రభుత్వ పాఠశాలలో పెట్టాల్సిన బడ్జెట్ కేటాయించకుండా, చూపాల్సిన శ్రద్ధ చూపకుండా ఉపాధ్యాయులకు తీసుకొచ్చి ఇవాళ ఉపాధ్యాయులు పారిపోవట్లేదు టెట్ నుంచి. ఇవాళ ఒక మిత్రుడు అంటా ఉన్న ఆందోళన లేదు ఉపాధ్యాయులకని, అది తప్పు. ఉపాధ్యాయులు మానసిక ఆందోళన చాలా ఉంది. మానసిక ఆందోళనే కాదు, మాలో నైపుణ్యం లేదా, మాలో వృత్తి అనుభవం లేదా. ఇప్పుడు టెస్ట్ పాస్ కమ్మంటే మీరే పాస్ అవుతారు, కానీ పాస్ లో, అపియరెన్స్ లో, పాస్ కావడంలో, స్కోరింగ్ లో ఈ రకమైన నిబంధనలు ఎందుకు అనేటువంటిది. క్వాలిఫై అవుతారు, క్వాలిఫై ఉండాలి కానీ నువ్వు ఇన్ని మార్కులే రావాలి, ఆ సబ్జెక్ట్ అయినా ఇది రాయాలి, ఈ సబ్జెక్ట్ అయినా అది రాయాలనేటువంటి కండిషన్స్ పెట్టకూడదు. రిలాక్సేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. ఆ పార్లమెంట్ లో చేసిన తీర్మానమును అదే పార్లమెంట్ వేదికగా ఆ తీర్మానాన్ని పునరాలోచన చేసి ఆ కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు మళ్ళీ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల
చర్యలను తప్పుపడుతూ Yes. ఉపాధ్యాయులనే కాకుండా విద్యార్థుల భవిష్యత్తును కూడా కాపాడాల్సిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ.